సమాజంపై ఆన్లైన్ గేమింగ్స్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ గేమ్స్ కు అలవాటు పడుతున్న వాళ్ళు గెలవడానికి బానిసలుగా మారిపోతున్నారు. దీనికోసం రకరకాల కంపెనీల ట్రాప్ లో పడి వివిధ రకాలైన పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి, పందెం కాయడానికి అవసరమైన డబ్బు కోసం అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ ఉచ్చులో పడి మోసాలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. కోవిడ్లో ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్లు వచ్చి చేరాయి. ఇదే అదునుగా గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరించాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్ ను ప్రమోట్ చేశాయి. వీటికి ఆకర్షితులైన విద్యార్థులు, ఉద్యోగులు, యువత వాటిని ఇన్స్టాల్ చేసుకొని ఆడటం మొదలు పెట్టారు. ఆ తర్వాతి రోజుల్లో ఇవి ఆడటం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ గేమ్స్ అన్ని వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తూ ఉంటాయి. దీని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను నిర్వాహకులు తీసుకుంటారు. దీని ఆధారంగా తొలి రోజులో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్ళే గెలిచేలా చేసి తమ ముగ్గులోకి దింపుతారు. ముందు నుంచి గెలిపిస్తూ గేమ్కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలు పెడతారు. కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆయా గేమ్స్లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. ఇలా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన ఆడేవారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. వీటిని వినియోగిస్తే గేమ్లో మీ తరపున ఆడే క్రీడాకారులు బలంగా మారి గెలుస్తావంటూ చెబుతారు. తొలుత ఈ పాయింట్లు ఉచితమే అంటూ వాటికి బానిసలుగా మారేలా చేస్తారు. ఆపై ఈ పాయింట్లు రావాలంటే తమకు కొంత మొత్తం చెల్లించాలంటూ వసూలు చేయడం మొదలు పెడతారు. ఆన్లైన్ గేమ్ ఆడుతున్న కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్ ఉచితంగా ఇవ్వలేమంటూ మెలిక పెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్కు బానిసలుగా మారిన వాళ్ళు తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్లో పడిపోతున్నారు. తమవి లేదా తల్లిదండ్రుల కార్డులు తీసుకొని పేమెంట్ చేస్తున్నారు. వీటి వివరాలను ఒకసారి నమోదు చేసి ఆ సందర్భంలో కార్డు యజమానికి వచ్చే ఓటీపీ పొందుపరిచి ఆటో రీఛార్జ్ ఎంపిక చేసుకుంటే పదే పదే కార్డుతో అవసరం ఉండదు. దీంతో అదును చూసుకొని ఈ పని చేస్తున్న యువత అనునిత్యం భారీ మొత్తం ఖర్చు చేసేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ లో మళ్లీ గెలుపు అలవాటు చేసిన తరువాత తమ వద్ద నిర్ణీత మొత్తం పందెం కాసి గేమ్ ఆడితే భారీ లాభాలు ఉంటాయని చెప్పే కంపెనీలు డబ్బు దడ్డుకుంటున్నాయి. ఇలాంటి గేమ్స్ లో తొలి నాళ్లలో తక్కువ మొత్తం పెట్టినప్పుడు లాభం వచ్చినా పెట్టుబడి పెరిగే కొద్దీ నష్టాలే వస్తూ ఉంటాయి. వాటిలో ప్రోగ్రామింగ్ అలా చేస్తారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆన్లైన్ గేమింగ్స్ కోసం యాప్స్లో అప్పులు తీసుకొని ఆ భారం పెరిగిపోయి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి గేమింగ్ ఉదంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు ఇలాంటి గేమ్స్ కు బానిసలుగా మారుతున్నారు. అయితే తల్లిదండ్రుల, కుటుంబీకుల కార్డ్స్ వినియోగించి యూసీ పాయింట్లు ఖరీదు చేయడం, పందాలు కాయడం వంటివి మాత్రం కేవలం పురుషులే చేస్తున్నారు. ఇప్పటి వరకు మా దృష్టికి వచ్చిన ఉదంతాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. యువతులు, మహిళలు గేమ్స్ ఆడుతున్నా డబ్బు చెల్లించాల్సి వస్తే వాటికి దూరంగా ఉంటున్నారు.